2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అవసరం లేదు. 151 స్థానాల నుంచి ఏకంగా 11 స్థానాలకు పడిపోయింది. ఇక వైసీపీ నుంచి పోటీ చేసిన మాజీ మంత్రి ఒక్కప్పటి హీరోయిన్ రోజా కూడా ఓటమి పాలయ్యారు. ఆర్కే రోజా నగరి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అయితే ఆమె తెలుగుదేశం అభ్యర్థి గాలిబాను చేతులు దారుణంగా ఓటమి పాలయ్యారు. దాదాపు ఒక 10 రోజుల తర్వాత ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా, కానీ మంచి చేసి ఓడిపోయాం, గౌరవంగా తలెత్తుకు తిరుగుదాం, ప్రజల గొంతుకే ప్రతిధ్వనిద్దాం అంటూ ఎమోషనల్ అయ్యారు రోజా గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంత్రి రోజా పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఆమె ఎక్కువగా తెలుగుదేశాన్ని, జనసేన పార్టీలను టార్గెట్ చేస్తూ ఉండేవారు. దీంతో ఆయా పార్టీల కార్యకర్తలు సోషల్ మీడియాలో రోజాను టార్గెట్ చేస్తూ పోస్టులు పెట్టేవారు. ఆమె మీద తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా గుప్పించేవారు. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి కనిపిస్తోంది. రోజా గారు షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.